ఉన్నాయి కాదని నేను అంటలేను. ఈ భూమి మాత్రం వీళ్ళు దేవాదాయ శాఖకు సంబంధించి అది ఆ టెంపుల్ దేవుడికి సంబంధించిన భూమి. అది మనకెట్లా పట్టా ఉంటుంది? ఈఓ గారు మనకు ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది, మా ల్యాండ్స్ కబ్జా అయినాయని. దాని గురించి ఎంఆర్ఓ గారు కూడా సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే ప్రకారం ఎండోమెంట్స్ ల్యాండ్స్ అని తేలినాయి. వాళ్లకు ఒక 15-20 డేస్ లోపల వెకేట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసినాయి. వెకేట్లో 15-20 డేస్ కాకపోతే 1 మంత్. ఈ 1 మంత్ లోపల ఇక్కడ ఎవరు ఉండద్దని ఈఓ గారికి మరి ఎంఆర్ఓ దీన్ని ఎవరు కూడా ఆక్రమణ చేయడానికి కానీ కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ అమ్మటానికి కానీ కొనటానికి కానీ వీల్లేదు. రిజిస్ట్రేషన్ అయినా కానీ చెల్లదు. చట్టబద్ధంగా వాళ్ళకి పెనాల్టీ కాకుండా జైలు శిక్ష విధించే అధికారం ఉంది. ఇది దేవాలయ భూమి ఆక్రమణ కట్టడానికి వీలు లేదని మేము హెచ్చరించినా కానీ దౌర్జన్యంగా మీరు ఆక్రమించి ఇల్లు కట్టుకోవడం జరిగింది. పేద ప్రజలైతే ప్రభుత్వం దగ్గర చాలా స్కీమ్స్ ఉన్నాయి ల్యాండ్ ఇవ్వడానికి, ఇల్లు కట్టడానికి. దానికి అప్లై చేసుకొని ఆ విధంగా ప్రభుత్వ సాయం ద్వారా మీరు బెనిఫిట్ తీసుకోవాలి తప్పితే దేవాలయ పట్టా భూమిని ఆక్రమించి వ్యవహారం చేస్తే ప్రభుత్వం దేవాలయ భూముల్ని పరిరక్షించే విషయంలో కఠినంగా వ్యవహరించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవాలయ భూమిని 4 రోజుల్లో ఖాళీ చేసి దేవస్థానానికి అప్పచెప్పాలి. లేకపోతే చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్య తీసుకుని వాళ్ళని తొలగించడం జరుగుతుంది.